కన్న తల్లిదండ్రులు పక్కనే ఉండంగా కన్న తల్లిదండ్రుల ఇంట్లోనే ఒక ఆడపిల్ల ప్రాణానికి సేఫ్టీ లేకుండా ప్రాణం పోయే రోజులు కూడా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలను అన్ని రకాలుగా చంపడం అయిపోయింది, ఇంకేకంగా కన్న తల్లిదండ్రుల ఇంట్లోనే చంపడం స్టార్ట్ చేసేసిళ్ళు. ఇంకా నేను ఎవరి గురించి మాట్లాడుతానో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటది. అదే వైష్ణవి అమ్మ గురించి. రీసెంట్ టైమ్ లోనైతే ఈ న్యూస్ నా హార్ట్ అయితే నిజంగా చాలా బ్రేక్ చేసేసింది. జస్టిస్ ఫర్ వైష్ణవి గురించి ఒక వీడియో చేయండి అంటూ చాలా మంది నాకైతే నా వీడియోస్ కి కామెంట్ పెట్టిర్రు. మీరు కామెంట్ పెట్టేంత వరకు నాకు తెలియదు అసలు ముచ్చట. మీరు కామెంట్ పెట్టంగానే అసలు ఏంటి ఎవరు అనేది నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. వన్స్ న్యూస్ విన్నాక నిజంగా నా గుండెలు పగిలిపోయినాయి. తను చనిపోక ముందుకు రీసెంట్ గానైతే నా యూట్యూబ్ ఫీడ్ లోకి అయితే మస్త్ అంటే మస్తు వచ్చేది ఆమెది ప్రెగ్నెంట్ రివీల్ వీడియో. కానీ నాకు టైం లేక నేను ఆమె వీడియో చూడకుండా హైడ్ చేసేదాన్ని. బట్ లిటరల్లీ నేనైతే ఆ వీడియోస్ అప్పుడు చూడనందుకైతే నిజంగా బాధపడుతున్నా. మేబీ అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉండడం వల్ల తన ప్రెగ్నెంట్ రివీల్ వీడియో ఊకే నాకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ నేనైతే అప్పుడు చూడలేదు. ఇప్పుడు కంప్లీట్ గా ఆమె వీడియోలో చూసుకుంటా కూర్చుంటున్నా. ఆమె వీడియోలు చూస్తా అంటే వాడికి అసలు చేతులు ఎట్లా వచ్చినాయని చెప్పడానికి అనేది నాకు అర్థం కావట్లేదు. లేకపోతే సత్తా అన్నోడే ప్రాణాలు తీసేసిండు. వాడి కడుపులో ఉన్న బిడ్డని వాడికి ఎట్లా చంపాలనిపించిందో ఏమో. మంచి ప్రాణాలు తీసుడు బాగా ఈజీ అయిపోయింది. ప్రాణానికి ప్రాణం వెంటనే తీసేస్తేనే ఇంకోనికి భయం పుడుతుంది. జైల్లో పెట్టి సాగితే కాదు. వైశ్వ ఆత్మకి శాంతి కావాలి అంటే వాడు ఖచ్చితంగా చావాల్సిందే. మీరేమంటారు అనేది కామెంట్